నిర్మించాలి లా యూనివర్సిటీ భవనాన్ని, నిర్మించాలి జాతీయ లా యూనివర్సిటీ భవనాన్ని, పరిష్కరించాలి విద్యారంగంలో సమస్యలను, పరిష్కరించాలి విద్యారంగంలో సమస్యలను, పెండింగ్ లో ఫీజు రింబర్స్మెంట్ బకాయిలను, పెండింగ్ లో ఫీజు రింబర్స్మెంట్ బకాయిలను, కేటాయించాలి సంక్షేమాశులకు సొంత భవనాలను, కేటాయించాలి సంక్షేమాశులకు సొంత భవనాలను, అమలు చేయాలి విద్యార్థులకు ఉచిత బస్సు పథకాన్ని, అమలు చేయాలి విద్యార్థులకు ఉచిత బస్సు పథకాన్ని, అమలు చేయాలి విద్యార్థులకు ఉచిత బస్సు పథకాన్ని, కల్పించాలి కేవీఆర్ విద్యార్థులకు హాస్టల్ వసతిని. ఇంకొకరుంటే బాగుంటుండే చేద్దా ఫస్ట్ విజయ్ బయట అయిపోతే డిమాండ్ మీ పేరండి? నా పేరు రంగప్ప, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు యూనివర్సిటీకి సంబంధించి జీవో నెంబర్ 77ని తక్షణమే రద్దు చేస్తాం. అలాగే సంక్షేమ హాస్టళ్లకు మెరుగైన వసతులు, సొంత బిల్డింగ్లు ఏర్పాటు చేస్తాం. అలాగే ఫీజు రిమర్స్మెంట్ బకాయిలను పూర్తి చేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా శబ్దం లేకుండా తల్లికి వందనం ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటిదాకా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో వీటిని కూడా అమలు చేయలేదు. అమలు చేయకపోవడం వల్ల ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజీల్లో కాలేజీ యాజమాన్యం కాలేజీ నడుపుకోవడానికే ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. దాదాపు మన జిల్లాకి 117 కోట్ల రూపాయలు రావాలి. ఈ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల కాలేజీ యాజమాన్య విద్యార్థులు ఒత్తిడి చేస్తూ ఉంది. అలాగే సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి ఎక్కడ కూడా మెరుగైన వసతులు లేవు. దాదాపు 87 హాస్టల్ ఉంటే వాటన్నిటికి కూడా ఇన్ఛార్జీలు వార్డెన్లతో నడుపుతూ ఉన్నారు. అలాగే అక్కడ కమాటీలు కానీ, వాచ్మెన్లు కానీ, లేదా వంట మనుషులు కానీ ఎవరు లేరు. విద్యార్థులు స్వయంగా వండుకొని పట్టించుకునే పరిస్థితి ఉంది. ఒకవైపు చెప్పాలంటే వాళ్ళే క్లీనింగ్, టాయిలెట్లు కూడా క్లీనింగ్ చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాలి. అలాగే సంక్షేమ హాస్టల్ సొంత పనులు కేటాయించాలని చెప్పేసి కూడా సభ్యగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ నా పేరు రంగప్రసాద్. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఎస్ఎఫ్ఐగా సవాల్ చేస్తున్నాం. ఏదైతే మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని విద్యారంగ సమస్యలు పరిష్కారం కాలేదు కాబట్టి ఎస్ఎఫ్ఐ మీకు సవాల్ చేస్తుంది. మీరు ఎస్ఎఫ్ఐతో వస్తే ఏ జూనియర్ కాలేజీలో, ఏ హై స్కూల్లో, ఏ మెడికల్ కాలేజీలో సమస్యలు ఉన్నాయో కూర్చొచ్చినట్టు ఎస్ఎఫ్ఐ మీకు వివరిస్తుంది. దాన్ని పరిష్కరించడానికి మీరు సిద్ధంగా ఉంటే 2-3 రోజుల్లో ఎస్ఎఫ్ఐ దగ్గరికి రావాలనేసి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకి, మంత్రికి నేను సవాల్ చేస్తున్నాను. అదేవిధంగా ఉన్నటువంటి అధికారులకి కలెక్టర్ గారు ఆ మండలం ఈ మండలం తిరుగుతున్నారు తప్ప విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించడం లేదు. కాబట్టి కలెక్టర్ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్ఎఫ్ఐ దగ్గర ఏ కాలేజీలో, ఏ స్కూల్లో ఏ సమస్య ఉందో ప్రతిదీ ఎస్ఎఫ్ఐ దగ్గర ఉంది. కాబట్టి కలెక్టర్ కానీ, అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎస్ఎఫ్ఐని సంప్రదిస్తే ఏ ఒక్క సమస్యనైనా మేము వివరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ నా పేరు సాయి, ఎస్ఎఫ్ఐ జిల్లా.